హాయ్ అండి. మీ ముందుకు 3 టైప్ ఆఫ్ జాబ్ నోటిఫికేషన్స్ అయితే తీసుకొచ్చానండి. వన్ ఈజ్ అసిస్టెంట్ ఎడిటర్, ప్రూఫ్ రీడర్స్, డీటీపీ ఆపరేటర్. ఇది ప్యూర్లీ కాంట్రాక్ట్ బేసిస్ అయితే ఉంటుందండి. స్కిల్ టెస్ట్ వచ్చి ఎన్సీఆర్టీ వాళ్ళు కండక్ట్ చేస్తారు. తర్వాత ప్యూర్లీ కాంట్రాక్ట్ బేసిస్. అసిస్టెంట్ ఎడిటర్ 60 పోస్ట్స్ అండి. ఇందులో ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ వచ్చేసి బ్యాచిలర్ డిగ్రీ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ, పీజీలో బుక్ పబ్లికేషన్, మాస్ కమ్యూనికేషన్, జర్నలిజం, తర్వాత ఎడిటింగ్. ఇవి ఒక సబ్జెక్ట్ అయి ఉండాలి మీ పీజీలో. అట్లీస్ట్ 5 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలండి. ఇందులో ఎడిటింగ్, ప్రొడ్యూసింగ్, ప్లానింగ్ అండ్ సూపర్వైజింగ్ పబ్లికేషన్స్. తర్వాత వచ్చేసి స్కూల్ టెక్స్ట్ బుక్స్ని మోనోగ్రఫీ అండ్ రిపోర్టింగ్. ఇదైతే మాత్రం ఖచ్చితంగా ఇందులో కేపబిలిటీ అయితే ఖచ్చితంగా ఉండాలండి. తర్వాత వచ్చేసి నాలెడ్జ్ ఆఫ్ బుక్స్ ప్రొడక్షన్ టెక్నిక్స్, మోడర్న్ ప్రాసెస్ ఆఫ్ ప్రింటింగ్. తర్వాత వచ్చేసి ప్రింటింగ్ ఆఫ్ వాట్ అండి, ఇంగ్లీష్, హిందీ, ఉర్దూ, ఈ మూడిట్లో ప్రింటింగ్ అనేది ఖచ్చితంగా ఉండాలండి. వర్డ్ ప్రాసెసింగ్ అండ్ టెక్నిక్స్ ఆఫ్ ఆన్లైన్ ఎడిటింగ్. తర్వాత శాలరీ వచ్చేసి 80,000 పర్ మంత్ ఉంటుందండి. ఏజ్ లిమిట్ వచ్చేసి 50 years. తర్వాత డేట్ ఆఫ్ స్క్రీనింగ్ 1st February 2024 ఫ్రమ్ 10 AM to 3 PM అండి. ఇదే క్యాండిడేట్స్ యొక్క రిజిస్ట్రేషన్ అండి. ఎగ్జామ్ వచ్చేసి 3rd February ఉంటుందండి, సాటర్డే. తర్వాత వచ్చేసి ప్రూఫ్ రీడర్ 60 పోస్ట్ అండి. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ వచ్చేసి బ్యాచిలర్ డిగ్రీ ఈదర్ ఇంగ్లీష్లో అయినా పర్వాలేదు, హిందీలో అయినా పర్వాలేదు, ఉర్దూలో అయినా పర్వాలేదు. అట్లీస్ట్ 1 year ఆఫ్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలండి. ఆఫ్ వర్కింగ్ ఇన్ ప్రింటింగ్, పబ్లికేషన్, ఆర్గనైజేషన్, కాపీ హోల్డర్, ప్రూఫ్ రైడర్స్. సో వీటికి ఖచ్చితంగా అట్లీస్ట్ 1 year ఆఫ్ ఎక్స్పీరియన్స్ అయితే చేసి ఉండాలండి. తర్వాత వర్కింగ్ నాలెడ్జ్ ఆఫ్ ఎ కంప్యూటర్ అయితే ఉండాలండి. ఏజ్ లిమిట్ వచ్చేసి 42 years. రెమ్యూనరేషన్ వచ్చేసి 37,000 per month అండి. టెన్యూర్ వచ్చేసి 4 months. డేట్ ఆఫ్ స్క్రీనింగ్ అండ్ రిజిస్ట్రేషన్ ఆఫ్ ద క్యాండిడేట్స్ వచ్చేసి 1st February 2024 ఫ్రమ్ 10 AM to 3 PM అండి. ఇది డేట్ ఆఫ్ స్కిల్ టెస్ట్ వచ్చేసి February 2nd అండి. తర్వాత డీటీపీ ఆపరేటర్ 50 పోస్టులు ఉంటాయండి. ఇందులో ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ వచ్చేసి గ్రాడ్యుయేషన్ ఎనీ సబ్జెక్ట్ ఉండాలి, 1 year డిప్లొమో సర్టిఫికేషన్ ఉండాలండి. అది కూడా దేని మీద, డెస్క్టాప్ పబ్లికేషన్ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ, దాని గురించి. తర్వాత మినిమం 3 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ పబ్లికేషన్, హౌస్ ఆఫ్ రెప్యూట్, ప్రిఫరబుల్లీ ఇన్ టెక్స్ట్ బుక్ మేకింగ్ అయితే ఉండాలండి ఖచ్చితంగా. ప్రిఫరబుల్లీ ఇన్ డిజైన్, ఫోటోగ్రాఫ్, ఇల్లుస్ట్రేషన్ ఉండాలండి. తర్వాత వచ్చేసి ఎడిటింగ్ అయితే ఖచ్చితంగా మైక్రోసాఫ్ట్ వచ్చి ఉండాలి, ఇంక్లూడింగ్ ఎక్సెల్ అండ్ పేజ్ మేకర్. తర్వాత ప్రొఫెషన్సీ ఇన్ టైప్ బోత్ ఇన్ హిందీ, ఇంగ్లీష్ ఖచ్చితంగా అయితే ఉండాలండి. తర్వాత ఏజ్ లిమిట్ వచ్చేసి 45 years. రెమ్యూనరేషన్ వచ్చేసి 50,000 అండి. టెన్యూర్ వచ్చేసి 4 months. స్క్రీనింగ్ అండ్ రిజిస్ట్రేషన్ వచ్చేసి 1st February 2024. ఎగ్జామ్ అయితే 2nd February ఉంటుందండి, సాటర్డే. 2nd and 3rd కూడా ఉంటుంది. తర్వాత వచ్చేసి ఇక్కడ అప్లికేషన్స్ మే అటెండ్ ద టెస్ట్ అండ్ ఇంటర్వ్యూ విత్ ఎ కాపీ ఆఫ్ దేర్ కరికులం వీటే. నీ కరికులం వీటే సివికి కరికులం వీటేకి నేను తేడా వచ్చే వీడియోస్లో చేస్తానండి. కరికులం వీటే అంటే ఆల్ ది ఎక్స్పీరియన్సెస్ విచ్ విల్ బి కంబైన్డ్ ఇన్ వన్ షీట్ ఈస్ కాల్డ్ కరికులం వీటే. సో ఇవన్నీ మీరు ఎంతైతే ఎక్స్పీరియన్స్ ఉంది ఏంటి అనేది ఈ కరికులం వీటిలో అన్నిట్లో అటాచ్ చేసి మీరు ఏం చేయాలంటే మీరు తీసుకొని వెళ్ళాలండి. తర్వాత నేను ఆల్రెడీ చెప్పాను మీకు ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంది. SC ST OBCకి అయితే ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉందండి. తర్వాత రెస్పాన్సిబిలిటీ అయితే TADA వీళ్ళు ఏమి NCERT వాళ్ళు ఏమి ఇవ్వరు అని చెప్పేసి ఇక్కడ 4th పాయింట్లో అయితే చెప్పడం జరిగిపోయిందండి. 3rd పాయింట్లో చూస్తే